guys, welcome to the our new vlog. This is Shruti Reddy. Welcome to the our channel Shruti Reddy Official. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది మన వ్లాగ్ వచ్చేసి ప్రసాద్ ఎంఎక్స్. నేనైతే లాస్ట్ సండే ప్రసాద్ ఎంఎక్స్కి అయితే పోయినా. సో ఆ వ్లాగ్ అయితే ఈ సండే రిలీజ్ చేస్తున్నాను. సో ఏంటి అంటే ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్. సో మనం ఎంట్రీ ఇవ్వగానే మన రైట్ సైడ్లో అయితే రాక్ క్లైంబింగ్ ఉంటుంది, అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సమ్ షాపింగ్ స్టోర్స్ ఉంటాయి. మేక్ ఓవర్ కానీ గో కలర్స్ అండ్ లైక్ జ్యువెలరీ ఇలా ఉంటాయి. అండ్ కిందనే మనకి లైక్ ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫుడ్ కోర్ట్లో మనకి పిస్తా హౌస్ కానీ క్రీమ్ స్టోన్ అండ్ వావ్ చైనా, సో ఇలా డిఫరెంట్ మిల్క్ షేక్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ టెంపరీ టాటూ స్టూడియో కానీ లైక్ చిన్నపిల్లల గేమ్స్కి సంబంధించినవి ఇవైతే అవైలబుల్గా ఉంటాయి. అండ్ కింద మేము వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనకి కల్కి బైక్ ఉంటుంది కదా, కైరా బైక్, సో అదైతే ఉంది. సో ఈసారి నేను గట్టిగా ప్లాన్ చేసుకొని ప్రసాద్ ఎంఎక్స్కి వెళ్ళింది దేనికంటే లైక్ బౌలింగ్ గేమ్ ఆడదామని. నేను ప్రతిసారి ప్లాన్ చేసుకొని ఓకే ఈసారి ఆడదామని వెళ్తున్నా. సో వెళ్ళే టైంకి అయితే చాలా పబ్లిక్ ఉంటున్నారు. సో టేక్ టైం 2 hours అలా టైం పడుతుందని చెప్పారు. సో అక్కడ బౌలింగ్ గేమ్ అండ్ టేబుల్ టెన్నిస్, స్నూకర్, సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్తో వస్తే మాత్రం చాలా చిల్ అవ్వచ్చు గేమింగ్ జోన్లో. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఐస్ క్రీమ్ కానీ అండ్ లైక్ ఇది ఈ టాటూ స్టూడియో. మనకి కింద ఉందేమో టెంపరీ టాటూ స్టూడియో ఉంటుంది, అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే లైక్ మనకి ప్రొఫెషనల్ టాటూ స్టూడియో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లైక్ సమ్ గేమ్స్ అయితే ఉన్నాయి, క్యాండీ స్టూడియో కానీ. మా ఫ్రెండ్ నేనైతే డిస్కస్ చేసుకుంటున్నాం మనం ఏ గేమ్స్ ఆడదామని. సో ఇక్కడ డెవిల్ హౌస్ అండ్ ఎస్కేప్ టైమ్ ఇలా అండ్ డిఫరెంట్గా ఉంది. సో మీరు చూస్తే ఇక్కడ లేజర్ షూట్, ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. అండ్ ఇక్కడ అయితే ఇంకా లైక్ మేమైతే మిర్రర్ మేజ్, సో డెవిల్ హౌస్ మిర్రర్ మేజ్ ఆడదాం అనుకున్నాం. కానీ డెవిల్ హౌస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే థ్రిల్ అనిపిస్తుంది, కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అంత ఏమి ఉండదు, ఎందుకంటే లైక్ మనకు తెలుస్తుంది అందులో ఏంటి అని. అండ్ ఇక్కడ చిన్నపిల్లలతో వస్తే అయితే చిల్ అవ్వచ్చు, ఎందుకంటే చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన గేమ్స్ కూడా చాలా ఉంటాయి. సో మనకి ప్రసాద్ ఎంఎక్స్లో వచ్చేసి సిక్స్ స్క్రీన్స్ అయితే ఉంటాయి. అండ్ నేను ఇక్కడ స్పెషల్గా ప్రజెంట్ గేమ్స్ కోసమే వచ్చాను కాబట్టి నేను లైక్ అట్ సైడ్ అయితే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్, ఇక్కడ మనకి ఇందులో అయితే ఫిస్పా కానీ అండ్ బాడీ రిలాక్సేషన్ అండ్ ఇంకా క్యాండీస్, చాక్లెట్స్, సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ విఆర్ గేమ్స్. సో ఇక్కడ విఆర్ గేమ్స్లో క్రికెట్ కానీ అండ్ లైక్ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. టేబుల్ టెన్నిస్, మినీ టేబుల్ టెన్నిస్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. సో విఆర్ గేమ్స్ అయితే మేమైతే ఎంజాయ్ చేద్దామని అయితే పైకి వచ్చేసినాం. కింద అయితే చాలా రష్ ఉన్నారు కాబట్టి. సో నేను ఇక్కడ గేమింగ్ కార్డ్ ప్రైస్ వచ్చేసి మనకి 550 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చిన్నపిల్లల గేమ్స్ కానీ చాలా ఉంటాయి. అండ్ మనం 550 రూపీస్ నుండి మనం రీఛార్జ్ చేసుకుంటే మనం ఇక్కడ లైక్ వాళ్ళు లేకున్నా కూడా మనం కార్డ్ పెట్టి గేమ్స్ అయితే ఆడొచ్చు. సో ఇక్కడ నేనైతే అవి ఆడింది లేదు, కానీ జస్ట్ అట్లా షో ఆఫ్. అండ్ ఇక్కడ నేను కింద అయితే బౌలింగ్ గేమ్ ఆడలే కదా, ఇక్కడ ఇదైనా ఎంజాయ్ చేద్దామని అయితే ఇది ఆడాను. నేను మా ఫ్రెండ్ అయితే ఆడుతున్నాము. సో ఇక్కడ మనకి కింద ఎలాంటి గేమ్స్ ఉంటాయి, పైన కూడా అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. కానీ ఏంటంటే లైక్ ఇక్కడ మనం స్క్రీన్ చూసి ఆడుకోవాలి, ఇంకా తప్పదు. ఇక నేను నా ఫ్రెండ్ అయితే ఇంకా తిరుగుతున్నాం ఏం గేమ్ ఆడదామా, ఇంకా ఏం ఆడదామా అని. సో ఇక్కడ చాలా వీడియో గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చాలా టైం అయితే మనకి ఈజీగా గడిచిపోతుంది. సో ఇది మాత్రం చాలా ఫన్. నేనైతే నన్ను నా ఫ్రెండ్స్ అయితే బుక్ చేసి లిటరల్గా. సో ఫస్ట్ నువ్వు వెళ్ళు, నెక్స్ట్ మేము కూడా ఆడతామని చెప్పేళ్ళు, కానీ నన్ను బుక్ చేసిళ్ళు. సో అక్కడ దానికి కూడా నేనంటే కోపమేమో, అసలు నేను ఎంత భయమైందంటే నాకు లిటరల్గా. సో ఫస్ట్ ఎక్కాను, ఫస్ట్ ఒక 2 rounds తిరిగాను, పడిపోయాను. ఇంకా సెకండ్ అయితే ఇంకా కొంచెం ట్రై చేసిన కానీ అవ్వలేదు. కానీ దానికి చూడండి నేను అంటే ఎంత కోపం, దానికి కింద పడిపోయినా కూడా మళ్ళీ వచ్చి నాకే తగిలింది. సో నేను ఎంత కళ్ళు తిరిగినాయి అంటే అది దిగా వచ్చాక మనకు దెబ్బ కూడా తగిలింది. కానీ ఏం చేస్తాం, అక్కడ మనం ఎక్స్ప్రెస్ చేయలేము, ఇజ్జత్ అవుతుంది. సో ఇక్కడ మనకి సమ్ ఎగ్జిబిషన్ కూడా ఉంది కిందికి వచ్చినాక. సో ఎగ్జిబిషన్లో బ్యాంగిల్స్ కానీ లైక్ క్లాతింగ్ అదంతా ఉంది.
సో నేను అంత ఎక్కువ ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మేమైతే మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్లో అయితే ఫోన్ అయితే నాట్ అలో, కానీ నేను ఫస్ట్ ఒక చిన్న షార్ట్ అయితే తీసిన, నాకైతే ఫన్ అనిపించింది. సో ఇక్కడ ఇంకా ఏంటంటే మనం ఇంకో ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఇంకో గేమ్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే రంగంలోకి దిగుతున్నా. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇది ప్రతిసారి చూసి చిన్నపిల్లలు ఆడుతున్నారు, మనకేమవుతుంది భయ్, ఏముండదేమో అనుకున్నా, కానీ పైకి అలా కలర్ అలా కనిపిస్తున్నా కానీ లోపల నా పరిస్థితి చెప్పలేనిది. ఎంత అసలు నాకైతే మొత్తం తల మొత్తం తిరుగుతుంది. సో ఇదేం కనిపించకుండా అయితే మా ఫ్రెండ్స్ దగ్గర కవర్ చేసిన, వాళ్ళని కూడా ట్రై చేయమన్నా కానీ వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమైంది. సో లైట్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మేము బయటికి వచ్చేసరికి కూడా ఫుల్ వర్షం ఉంది. సో వర్షం అయితే తగ్గలేదు. సో ఫైనల్లీ వ్లాగ్ ఈస్ కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.